హలో పీపుల్, ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? ఏం తిన్నారు? నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పరాయి దేశం మీదున్న మోజు కన్న తల్లి మీద లేదు. సో అది ఎందుకని నేను ఆ మాట అంటున్నానంటే, నేను చెప్పే ఈ మాటలు విన్నాక మీరు కూడా అదే అంటారు. ఒక ఒక దగ్గర ఒక మదర్ అండ్ సన్ ఉంటారనమాట. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో ఈ అబ్బాయి పుట్టిన వెంటనే వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు చనిపోయారనమాట. చనిపోయాక వాళ్ళ ఆస్తి, వాళ్ళ నాన్న చచ్చిపోయాక ఆస్తి అయితే ఏదైతే ఉంటుందో అది కొంచెం బాగానే వచ్చిందనమాట. కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, సో బాగానే ఆస్తి వచ్చింది. ఆస్తి వచ్చాక ఈ అబ్బాయిని బాగా మంచి ఉన్నత స్థాయిలోనే ఉండేటట్టుగా మంచి చదువుని చెప్పించింది ఆ తల్లి. తినకనో ఎట్లయినా సరే ఒక కొడుక్కి అయితే ఒక తల్లి పెట్టుకోకుండా అయితే ఉండదు కదండి. సో అలా చాలా బాగా చదివించింది. ఈ ఒక వయసుకు రాగానే అబ్బాయి సో అట్లా ఇక్కడ జాబ్లు కొన్ని చేశాక కూడా లేదు లేదు ఇక్కడ నాకు జాబ్ అంతగా ఏం నచ్చట్లేదు, వేరే కంట్రీ వెళ్తే ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంటుందమ్మా అని చెప్పేసి ఆ తల్లిని చాలా అంటే చాలా నమ్మిస్తాడనమాట అబ్బాయి. నా ఫ్యూచర్ బాగుండిద్దమ్మా, నా ఫ్యూచర్ కోసమే కదా నువ్వు ఇంత కష్టపడింది, నేను అక్కడికి వెళ్ళాక నిన్ను తీసుకొని నేను వెళ్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ మదర్కి ఒప్పిస్తాడనమాట. ఒప్పిస్తే ఈమె కూడా ఎవరైనా కానీ ఒక కొడుకు మంచిగా సెటిల్ అవుతాడని చెప్పేసి అనంటే ఏ తల్లైనా వింటుంది కదా. సో సరే అని చెప్పేసి తను ఆలోచిస్తుంటే వాళ్ళ సైడు వాళ్ళ అన్నదమ్ములు కానీ సో వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎవరైనా సరే వద్దు, ఇప్పుడు ఉన్న ఆస్తిని మొత్తం అమ్మేసి వేరే కంట్రీకి వెళ్ళేసి అక్కడ జాబులు చేసేసి అక్కడ ఇది అవ్వటం కంటే ఇక్కడే ఉండేసి ఆ ఉన్న ఆస్తి ఏదో అట్లాగే పెట్టేసుకొని ఏదో ఒక జాబ్ చూసుకో, మ్యారేజ్ చేస్తాము అని చెప్పేసి అన్నా కానీ ఆ అబ్బాయి వినడనమాట. వినకుండా లేదు లేదు నేను వెళ్ళాల్సిందే, నేను వెళ్తాను, అది ఇది నాకు ఆస్తి అమ్మేసి నాకు ఇస్తే చాలు అని చెప్పేసి వాళ్ళ తల్లికి చెప్తాడనమాట. వాళ్ళ తల్లి కూడా అంతే, ఇక సరేలే ఇప్పుడు మనము రిలేషన్స్ కంటే ముందు కన్నపేకే వాల్యూ ఇస్తాం కదా మనం ఎవరమైనా కానీ. సో అలా వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఈ మదర్ అనేది పట్టించుకోకుండా వాళ్ళకైతే ఏదైతే ఆస్తులు కానీ కొంచెం ఇల్లు అట్లాంటివన్నీ అమ్మేసి ఆ అబ్బాయిని అమెరికా పంపిస్తుంది అన్నమాట. అమెరికా పంపించే కంటే ముందు ఒక అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తాడనమాట. అమ్మ ఇతను నా క్లోజ్ ఫ్రెండ్, నీకు ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఇతను చూసుకుంటాడు అని చెప్పేసి ఒక అతన్ని పరిచయం చేస్తాడనమాట. నేను వెళ్ళేసి 1-2 మంత్స్లో నేను నిన్ను మళ్ళీ రిటర్న్ వచ్చేసి నేను నిన్ను తీసుకెళ్ళడమా లేకపోతే వీసా వేస్తే నువ్వు రావటమా ఏదో ఒకటి నేను చేస్తాను, నువ్వు ఇతని తోటి ఉండమ్మా అని చెప్పేసి ఒక అతనికి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయాక వీళ్ళ రిలేషన్స్ వీళ్ళెవరూ మాట్లాడరనమాట. వాళ్ళు చెప్తా ఉంటారనమాట. అంటే మాట్లాడకపోవడం అంటే మరీ అంత డెప్త్గా ఓకే ఉంటుంది కదా వాళ్ళకు కూడా. మా మాటలు వినకుండా ఉన్న ఆస్తిని కాస్త అమ్మేస్తే నీ పరిస్థితి ఏంటి అని ఎవరి రిలేషన్ మీద వాళ్ళకి కొంచెం ప్రేమలు అనేది ఉంటుంది కదా. సో వాళ్ళు చెప్పినా కానీ ఈవిడ వినకపోయేసరికి వాళ్ళకి కోపం వచ్చేసి కొంచెం సైడ్ అవుతారనమాట. అప్పటికి కూడా చెప్తూనే ఉంటారనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళనమాట. అయితే ఇతను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో తన మదర్ని తీసుకెళ్ళిపోతాడనమాట. ఎవ్వరు ఎంత చెప్పినా కానీ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే లేదు లేదు, ఆవిడ మొత్తం కొడుకు మాయలో ఉండిపోయిందనమాట. ఎవరు చెప్పినా కానీ లేదు నీ కొడుకు నిన్ను మోసం చేసేసి ఇట్లా అనాథాశ్రమంలో నిన్ను వేసేసి తన దారి తను చూసుకున్నాడు అని చెప్పేసి అన్నా కానీ తను వినదనమాట. లేదు లేదు, నా కొడుకు ఎప్పటికైనా వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అనే ఒక కొడుకు మైకంలో ఫుల్లు ఇట్లా ఉండిపోయిందనమాట.
సో అసలు ఎవ్వరు చెప్పినా కానీ వినదు. లేదు లేదు అని అంటే, లేదమ్మా మరి నీ కొడుకు నిన్ను మోసం చేయకపోతే ఫోన్ అన్నా చేస్తాడు కదా, అట్లీస్ట్ నువ్వు చేసినా కానీ తను లిఫ్ట్ చేయాలి కదా అంటే, అలా ఏం లేదు నా కొడుకు బిజీగా ఉన్నాడు. సో అట్లా అలా చెప్పుకుంటూ పాపం తను జీవనం సాగిస్తుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఒక అనాథాశ్రమంలో ఆ పెద్దావిడ అలాగే ఉన్నారనమాట. ఎప్పటికైనా కానీ ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు తన తను చేసిన ఇది తెలుసుకొని వస్తే చాలా మంచిగా ఉంటుంది. ఆ తల్లి దగ్గరికి రావాలని మనం కూడా కోరుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.